సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి నేను హోమ్ మేడ్ స్ట్రెప్సిల్స్ చూపిస్తున్నాను. సో మనకి గొంతు నొప్పి కానీ జలుబుకి దగ్గుకి బయట స్ట్రెప్సిల్స్ విక్స్ ఇవి తెచ్చుకుంటాం కదా. సో దాని బదులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మనం ఈ హోమ్ మేడ్ స్ట్రెప్సిల్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దాల్చిన చెక్క అండి, అల్లం ముక్క, అలాగే మిరియాలు, అలాగే లవంగాలు. ఈ మూడింటిని మనము కొంచెం పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. అండ్ అల్లం ముక్క నుంచి రసం తీసుకోవాలి. సో ఈ మూడింటిని మనం మిక్సీ వేసుకుందాం. మిరియాలు, లవంగాలు, దాల్చిన ఇలాగా పౌడర్ చేసుకున్నాం కదా. అల్లం ముక్కలను కొంచెం వాటర్ పోసి నేను ఇలాగ మిక్సీ చేసుకున్నానండి. అల్లం రసం చేసుకోవాలి. అండ్ అలాగే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క పొడి, సో ఒక బాండలు పెట్టుకుని ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఒక గ్లాస్కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ దగ్గుకి బాగా తగ్గిస్తాయండి. మిరియాలు కానీ అల్లం కానీ ఇవన్నీ కూడా జలుబుకి దగ్గుకి చాలా బాగా పనిచేస్తాయి. సో 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుతున్నాను. ఒక చెక్క అయితే సరిపోద్దండి, 2 అయితే మళ్ళీ పులుపు ఎక్కువ అవుద్ది. సో ఇవి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేస్తున్నాను, లవంగాల పొడి. అండ్ అలాగే అల్లం రసం కూడా వేసేస్తున్నాను. సో నేను పెద్దగా ప్యూరిఫై చేయలేదండి, అల్లంని డైరెక్ట్గా మిక్సీ వేసేసి ఆ రసంతో వేసేసాను. కొంచెం తక్కువ అదంతా వచ్చేస్తే తీసాను. సో ఇది ఇప్పుడు మనకి ముదురు పాకం వచ్చేదాకా బాగా మరిగించుకోవాలి. అండ్ అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు కూడా మంచి యాంటీబయాటిక్ అండి, జలుబుకి దగ్గుకి బాగా పనిచేస్తుంది. సో మీకు ఎప్పుడన్నా జలుబు చేస్తే పాలలో కొంచెం పసుపు వేసుకుని మిరియాల పొడి వేసుకుని తాగినా బాగా ఉపశమనం లభిస్తుంది మనకి దగ్గుకి జలుబుకి కూడా. పాకం ఈ విధంగా రావాలండి. సో పాకం టెస్ట్ చేసుకోవడానికి కొన్ని వాటర్లో గిన్నెలో తీసుకుని ఇలా చూసాను. సో చూడండి, ఇట్లాగా ఉండగట్టాలన్నమాట ముదురు పాకము. ఇది అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్టు. సో ఇవి కొంచెం మనము క్యాండీ లాగా చేసుకుని వేసుకుందాం. స్పూన్తో చిన్న చిన్న క్యాండీ లాగా చేసుకుందాము. అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నానండి. డైరెక్ట్గా ప్లేట్ మీద కానీ పేపర్ మీద వేస్తే పేపర్ అంటుకుపోతుంది, లేదంటే మనం ప్లేట్లో వేసిన అంటుకుపోతుంది అనమాట ప్లేట్కి. అందుకని అల్యూమినియం ఫాయిల్ తీసుకుని దాని మీద ఇలాగా క్యాండీ షేప్లో వేసుకోవాలి, స్ట్రెప్సిల్స్ లాగా. మీ దగ్గర సిలికాన్ మౌల్డ్ ఉన్నా కూడా దాని మీద కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకోవాలండి మొత్తం. సో ఇట్లా ఈ విధంగా వేసుకోవాలండి క్యాండీ షేప్లో స్పూన్తో. ఒక 20 నిమిషాల పాటు ఉంచితే క్యాండీలాగా గట్టిగా అయిపోతాయి. అప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకుందాము. సో చూడండి, 20 నిమిషాల తర్వాత నేను జస్ట్ ఇట్లా అంటేనే ఊడొచ్చేస్తున్నాయి. అదే మనం ప్లేట్కి పేపర్ మీద వేసినా కూడా బాగా రావు. అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేయండి. సో సింపుల్గా ఇలా లాగితే వచ్చేస్తున్నాయి. సో నేను కొంచెం అన్నీ అంటుకోకుండా కొంచెం పౌడర్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ మిక్సీలో పట్టేస్తే పౌడర్ షుగర్ అవుతుంది కదా. జస్ట్ పైన చల్లుతున్నాను. బాక్స్లోకి మనము తీసి స్టోర్ చేస్తున్నప్పుడు అంటుకుంటూ ఉంటాయి ఒకదానికొకటి. అలా కాకుండా ఉండాలంటే ఇలా వేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా పౌడర్ షుగర్ వేసుకోవాలి. వేసుకుని రిమూవ్ చేసుకుని మనం ఒక డబ్బాలో లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకుందాము. సో ఇదండి, హోమ్ మేడ్ స్ట్రెప్సిల్స్ రెడీ అయిపోయాయి. ఇలాగే ఎయిర్ టైట్ కంటైనర్లో మనం 2 months దాకా కూడా నిల్వ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది.
టేస్ట్ కూడా ఘాటుగా ఉంటుంది. దగ్గు జలుబుకి మంచి ఉపశమనం. సో బయట స్ట్రెప్సిల్స్ అవన్నీ కొనుక్కోకుండా ఇలా హోమ్ మేడ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. సో బాగా పనిచేస్తుంది, గొంతులో నస కూడా బాగా పనిచేస్తుంది. సో ఇదండి ఇవాళ నా వీడియో. సో మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. బాయ్ బాయ్.